ఈరోజు భద్రాచలపట్నంలో రెండు భాగాలుగా విభజించి ఇప్పుడే ఉదయభాస్కర్ రోడ్డు నందు భారీ ఎత్తున పాదయాత్ర చేస్తూ దాంతోపాటుగా ఇంటి ప్రచార కార్యక్రమం కూడా చేశాము. దాంతోపాటుగా ఇక్కడ మహిళా కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆదర్శ నాటకాన్ని కోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం మే 13వ తారీఖు అస్తం గుర్తుపై ఓటేయమని ఇంటింటి ప్రచారానికి బ్యాలెట్ నమూనా తీసుకుని తిరగడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, బీజేపీ ఎంత మోసం చేసింది, భద్రాచలానికి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎంత మోసం చేశారు, కాంగ్రెస్ 2009 నుంచి 14 వరకు ఎలా సేవ చేశారు, ఇప్పుడు కూడా 2024 నుంచి 29 వరకు భద్రాచలం అభివృద్ధికి కోరిక బలరాం నాయుడు ఎలా కట్టుబడి ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మీరు చూస్తూనే ఉన్నారు. రెండో బ్రిడ్జి యుద్ధ ప్రాతిపదికన 3 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు. కోరిక బలరాం నాయుడు గారు గెలిపించుకున్న ఎడల వారి సేవలు అమూల్యంగా మనకు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. భద్రాచలపట్నం అభివృద్ధి జరగాలన్నా, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా భద్రాచలం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా కోరిక బలరాం నాయుడు గారిని గెలిపించుకుంటే వారి సేవలు అమూల్యంగా భద్రాచల ప్రజలందరూ కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా విస్తృత ప్రచారంలో మాకు విశేష స్పందన వస్తుంది. మరి భద్రాచలం ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా నేను పరిష్కరించాలని చెప్పేసి బలరాం నాయక్ గారు హామీ ఇస్తున్నారు. హామీ ప్రకారం మేము ఖచ్చితంగా నిలబడి భద్రాచలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు కోరిక బలరాం నాయక్ గారి విజయాన్ని కాంక్షిస్తూ అస్తం గుర్తుకే ఓటేయాలని పిలుపునిస్తూ గడప గడపకు కూడా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు సుందరయ్య నగర్ కాలనీ, అలాగే మనుబోతుల చెరువు, అలాగే మన ఆదర్శ కాలనీలో ప్రచారం ప్రతి కార్యకర్త ఇంటికి తిరిగి చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేయడం జరుగుతుంది. అలాగే గతంలో 2 పర్యాయాలు గెలిచినటువంటి మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఖచ్చితంగా బలరాం నాయక్ గారు 2009 నుంచి 2014 వరకు ఆయన సేవలు భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. మరి ఎంపీ ఎవరంటే ఒక కోరిక బలరాం నాయక్ గారే అని గుర్తుండేటువంటి పరిస్థితి భద్రాచలం డివిజన్ ప్రజలలో ఉంది. అలాగే ఆ రోజుల్లో ఆయన కష్టపడి ఆ పూసూరు బ్రిడ్జి కానీ, అలాగే భద్రాచలం బ్రిడ్జి కానీ తేవడంలో ఆయన కీలక పాత్ర పోషించి ఆ రోజున చేయడం ఆయన తీసుకొచ్చి ప్రారంభించడం జరిగింది. మరి ఆ ప్రారంభించినటువంటి బ్రిడ్జీలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించలేకపోయారు. గతంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేయాలనే ఆదేశాలతోటి మొన్న శ్రీరామనవమి రోజున చక్కటిగా ఓపెన్ చేశారు. ఖచ్చితంగా అభివృద్ధి జరగాలంటే కోరిక బలరాం నాయక్ గారి అభ్యర్థినే మనం ఎన్నుకోవాలి. ఈసారి ఖచ్చితంగా 2,50,000 మెజార్టీతో ఖచ్చితంగా 7 నియోజకవర్గాలలో కూడా ఆయన ఖచ్చితంగా బలోపేతం అవుతారు. భద్రాచలం డివిజన్ నుంచి ఖచ్చితంగా ఆయనకు మంచి మెజార్టీ వస్తుందని ప్రజలు చెప్తున్నారు, స్వచ్ఛందంగా ఓటర్లు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మొత్తం కూడా ఓటర్లందరూ కూడా కోరిక బలరాం నాయక్ గారికి అస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. 11వ తారీఖు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలు బలపరుస్తున్న ఇండియా టీం బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి గుర్తు కాంగ్రెస్ అస్తం గుర్తు, బ్యాలెట్ నెంబరు 4 మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్ర గెలిపించాలని కోరుతా ఉన్నాం. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా, భద్రాచలం పట్టణం అభివృద్ధి కావాలన్నా, రామాలయం అభివృద్ధి కావాలన్నా, కరకట్ట నిర్మాణం పూర్తి కావాలన్నా, డంపింగ్ యార్డు పూర్తి కావాలన్నా, 4 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలవాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు గెలవడం వల్ల ఇది సాధ్యపడుతుందని చెప్పి భద్రాచల ప్రజల వాసులుగా అందరూ కోరుతా ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ రోజు మంచి ఆదరణ, ఏ ఇంటికి పోయినా, ఏ షాపు పోయినా, ఏ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినా మంచి ఆదరణ లభిస్తా ఉంది. అత్యధిక మెజార్టీతో మీ అతి పవిత్రమైన, అతి అమూల్యమైన ఓటు ముద్రలు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.